రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరి గారికి విప్లవ జోహార్లు. ప్రజాపంత రాష్ట్ర నాయకురాలు కె రమ మాట్లాడుతూ సీనియర్ నాయకుడు 40 సంవత్సరాల పాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ కర్నాటి యాదగిరి గారు ఈరోజు సాయంకాలం అనారోగ్యంతో మరణించారు. అత్యంత త్యాగపూరిత జీవితం ఆయనది. 1969లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎల్డీసీగా ఉద్యోగం చేస్తూ కామ్రేడ్ డివి కృష్ణ దాసు గారాల స్ఫూర్తితో రాజీనామా చేసి పార్టీ బాధ్యతలను స్వీకరించారు. ఆనాటి నుంచి వెనుతిరిగే చూడలేదు. అనేక నిర్బంధాలను ఎమర్జెన్సీ కాలంలో రహస్య జీవితాన్ని ఎదుర్కొన్నారు. కామ్రేడ్ యాదగిరి గారు 90 సంవత్సరాల వయసులో సైతం స్ఫూర్తితో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2022 వరకు ఆరోగ్యం సహకరించిన వరకు కార్యక్రమాల్లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కామ్రేడ్ యాదగిరి గారిది పాత నల్లగొండ జిల్లా సంస్థ నారాయణపూర్ మండలం ఉద్యోగరీత్యా ఆ తర్వాత ఉద్యోగరీత్యా నిజామాబాద్లో స్థిరపడ్డారు. ఆయన సహచరి కామ్రేడ్ అనసూర్య ఇటీవల 15 రోజుల క్రితం మరణించారు. ఆమెకు 2 అమ్మాయిలు. పీడీఎస్యూలో పోలో మిలిటెంట్గా పనిచేస్తున్నారు. వారికి భాస్కర స్వామి అనే కుమారుడు. ఆయన ఉద్యమే కార్యకర్త. వారి 2 అల్లుళ్ళు ఉద్యమంలో భాగస్వాములైన వారే. ఆయన జీవితమంతా పార్టీకే ధారపోశారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి గారికి సిపిఐ ఎంఎల్ మ్యాస్లైన్ ప్రజాపంత విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉంది. కుటుంబ సభ్యులకు సహచర కామ్రేడ్లకు సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తోంది. ఆయన బాడీని హాస్పిటల్కి విద్యార్థుల పరిశోధనలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. త్యాగాల తరపు యాదగిరి గారికి నివాళి అర్పించడం అంటే ఆయన నమ్మిన విప్లవ ప్రజాపంత రాజకీయాలను ఎత్తిపట్టడమే. జోహార్ కామ్రేడ్ యాదగిరి అన్న అంటూ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమూల కృష్ణ, రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, నరేందర్, వెంకటి రాజేశ్వర్, దేవారం రామకృష్ణ, సుధాకర్, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్ఘోట్ రవీందర్, మురళీ, కిషన్ సాయి గౌడ్, వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రోజు కనీసం 4 రోజులకు ఒకసారైనా ఫోన్ చేసి, ఒక్కోసారి రాత్రి 11 గంటలకు కూడా ఫోన్ చేసి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, పలానా ఆయనకి ఆరోగ్యం బాగాలేదని తెలిసింది, ఎట్లా ఉంది, బాగుందా, ఏంటి అని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు. ఆ మాట సరిగా మాకు అర్థం కాకపోయినా అంటూ ఉండేవాళ్ళం. అంటే అన్న పార్టీ గురించి కానీ, కార్యక్రమాల గురించి కానీ, లేదా ఆరోగ్యం గురించి కానీ ఎంతో ఆలోచించేవాడని, ఎంతో తప్పించేవాడని వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొన్న అనసూయక్క చనిపోయినప్పుడు కూడా చాలామంది ఇక్కడ మాట్లాడుకోవడం విన్నాను నేను. యాదగిరి అన్న ఎంత అనారోగ్యంతో ఉన్నా మాకు ఫోన్ చేసి అందరినీ పలకరించేవాడు, బాగోగులు కనుక్కునేవాడు, ఏం చేస్తున్నారు, ఏంటి కార్యక్రమాలు, ఏం కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఆయన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా కూడా కార్యక్రమాల గురించి ఏం జరుగుతున్నాయని వాకప్ చేసేవాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంటే అంతగా దాంట్లో నిమగ్నమైపోయి పనిచేసినటువంటి వాడు కామ్రేడ్ యాదగిరి అన్న. అందుకే ఒక కవి అంటాడు, కాకి వలె 1000 ఏళ్ళు బ్రతుకు కన్నా, ప్రజల విలువలేని బ్రతుకు కన్నా ప్రజల మేలు కోరుకొని ప్రజల కొరకు చావు విన్నా అంటాడు కవి. అంటే ఆయన నిజంగా దానికి అచ్చుగుద్దినట్లుగా వర్తిస్తుంది. ఆయన చివరి వరకు కూడా ప్రజల గురించే ఆలోచించిన మనిషి, తప్పించిన మనిషి కామ్రేడ్ యాదగిరి అన్న. అంతేకాకుండా కొంతమంది మాటలు చెప్తారు కానీ చేతల్లో ఉండరు. కానీ యాదగిరి అన్న ఏది చెప్పేవాడో దాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు. ఆయన జీవితమే ఆయన ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఎందుకంటే ఆయన ఇల్లు చూసినా, ఎందుకంటే హైదరాబాద్ నుండి ఒక 2 పీడీఎస్సీ విద్యార్థినులు ఇక్కడికి వచ్చారు. అప్పటికే అన్న రాష్ట్ర నాయకుడు, జిల్లా కార్యదర్శి కూడా. వాళ్ళు ఆయన ఇల్లు చూసి, వాళ్ళ ఇంట్లో ఆయన భోజనం పెడితే ఆ భోజనం చూసి ఆశ్చర్యపోయారట. ఏంటి, ఒక జిల్లా కార్యదర్శి, రాష్ట్ర నాయకుడు ఇల్లు ఇంత సింపుల్గా ఉంటుందా, భోజనం కూడా ఇంత సింపుల్గా ఉంటుందా అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఉస్మానియాలో చదువుకున్నటువంటి అమ్మాయిలు 2 ఇక్కడ పనిచేయడానికి వచ్చి